నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మిథున రాశి జాతకులు, జూన్ మాసంలో ఈ రోజున 1వ తేదీ నాడు మీ శత్రువు ఎవరో తెలుసుకుంటారు. కానీ గతి తప్పితే మతిపోతుంది. ఈ రోజు జరిగేది ఇదే. ఆ శత్రువు ఎవరో తెలుసుకోండి. ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వీరు మంచిగా ఆలోచిస్తారు, మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు. ఇంత మంచిగా ఉంటే శత్రువులు విడిచిపెడతారా? ఖచ్చితంగా విడిచిపెట్టారు. కానీ కంటికి కనిపించే యుద్ధం చేయకుండా పరోక్షమైన యుద్ధం చాలా మంది చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజున మాత్రం ఈ రాశి జాతకుల దిన ఫలాల ప్రకారం చూస్తే గనక ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. ఏదైనా సాయం కోసం మీరు అర్థించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు సహాయం చేయడానికి ముందుకు రాకుండా వెనుకంజ వేసే వ్యక్తి ఎవరో మీరు ఈ రోజున గమనిస్తారు. కానీ వారిని చాలా నమ్మారు. ఇన్ని రోజులు వారితో చాలా చెప్పుకున్నారు. గుడ్డిగా ఎన్నో రకాల విషయాలను తెలియపరిచారు. కానీ మీకు సాయం చేయాల్సిన పరిస్థితి, కష్టం వచ్చినప్పుడు వారు ఏమిటో, వారి మనసు ఏమిటో, వారి యొక్క విషయం మీ జీవితంలో ఎలా ఉందో తెలుస్తుంది. వారు వెనుకడుగు వేస్తారు. దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది. వారు మీ మంచిని కోరుకునే వ్యక్తులు కాదు. మీ యొక్క శ్రేయోభిలాషులు అంతకంటే కాదు. ఆపదల్లో ఉంటే కాపాడడానికి వారికి అటువంటి మంచి మనస్తత్వం లేదు అని మీరు గ్రహించగలుగుతారు. పరిస్థితి మీకు ఇది అంతా చెప్తుంది. పరిస్థితే మీ శత్రువు ఎవరో తెలియచేస్తుంది. కాలం చాలా చెప్తుంది, అనుభవాలు ఇస్తుంది. ఇక ముందు అయినా సరే మంచి ఏమిటి, చెడు ఏమిటి, ఎవరు మంచి చెడు అనే విషయాలు గ్రహించండి. ఎవరితో సఖ్యతగా ఉండాలి, ఎవరితో ఉండకూడదు అనే అంశంపై పూర్తి క్లారిటీ ఉండాలి. ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం రాబోతుంది. నూతన ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు. చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి మెళకువలు నేర్చుకునే అవకాశం కూడా లేకపోలేదు. వ్యాపార రంగంలో భవిష్యత్తులో మీరు ఒక మైలురాయి అధిగమించబోతున్నారు. అలాగే ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుంచి మీకు విముక్తి కూడా లభించబోతుందని చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు గోచరిస్తోంది. ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం చూస్తున్నా, సీట్స్ కోసం చూస్తున్నా ఖచ్చితంగా ఆ యొక్క ఫలితాలు మీకు 100% మాత్రం అనుకూలంగా వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమమే ఈ రోజు కాబోతుంది. అయితే ఈ రాశి జాతకులు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, ఉదయాన్నే ఆదిత్య హృదయ పఠన పారాయణం చేయడం, హనుమాన్ చాలీసాను పఠించడం మేలుదాయకమవుతుంది. అంతా మంచి జరుగుతుంది.